జీవితంలో మనల్ని ఆశ్చర్యపరిచే సన్నివేశాలు ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని షాకింగ్ సర్కమ్స్టాన్సెస్ కూడా ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మనం ప్రెడిక్ట్ చేసినట్లు, మనం కోరుకున్నట్లు, ఆశించినట్లు అన్నిసార్లు మన జీవితం ముందుకు సాగదు. ఆది సంఘంలో అపోస్తలులు కొన్ని విపత్కరమైన పరిస్థితులు వారి జీవితాలలో ఎదుర్కొన్నప్పుడు వారు ఎలా స్పందించి మాదిరికరంగా మన కొరకు ఒక మాదిరిని వారు విడిచిపెట్టి వెళ్ళారో మొట్టమొదటిగా పేతురు భక్తుని యొక్క జీవితంలో నుండి అపోస్తల కార్య గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 12 వర్సెస్ 5 and 6. బైబిల్ గ్రంథాలు ఉంటే తెరవండి, అందరం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనములు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. పీటర్ వాస్ ఇంప్రిజన్. పేతురు దైవజనుడు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో పేతురు వేయబడక మునుపు ఒక భయంకరమైన పరిస్థితి జరిగింది. అది 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. చూడండి, యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించెను. హేరోదు రాజు యాకోబును ఖడ్గంతో చంపించాడు. అప్పుడే ఆ ముందే జరిగింది. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడిగా ఉన్న యాకోబు ఖడ్గముతో చంపించబడ్డాడు. ఒక గొప్ప శ్రమ గుండా సంఘము వెళ్తున్న సందర్భంలో పేతురు అనే దేవుడు ఏర్పరచుకున్న శ్రేష్ఠుడైన అపోస్తలులలో శిష్యులలో ఒకడిగా ఉన్న పేతురు చెరసాలలో ఉన్నాడు. వీ కెన్ ఇమాజిన్ ద మైండ్ సెట్ ఆఫ్ పీటర్. అతని ఎటువంటి ఆలోచనలు గుండా వెళ్తూ ఉండొచ్చో మనం ఊహించగలం. చెరసాలలో వేయబడ్డాడు. అతను ఎవరితో అయితే కలిసి యేసయ్యను వెంబడించాడో ఆ ఒక శిష్యులలో ఒకనిగా ఉన్న యాకోబు అప్పుడే ఖడ్గంతో చంపబడ్డాడు. ఇప్పుడు పేతురు మనసులో సహజంగా చెప్పాలంటే హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే చెరసాలలో వేయబడినప్పుడు నెమ్మది ఉండదు. రేపు ప్రొద్దున ఏం జరుగుతుందో అనే ఆందోళన, నా ప్రాణానికి ఏదన్నా అయిపోతుందేమో, డబ్బు పోతే పోనీలే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనుకుంటాం కదా. ఆరోగ్యం కూడా కొన్నిసార్లు అనుకుంటాం ఏం పర్వాలేదులే, మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల, మెడిసిన్స్ వాడడం వల్ల మళ్ళీ ఒకవేళ ఉద్యోగం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏదైనా మనం కొంచెం ధైర్యంగా ఉండగలమేమో, కానీ ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రతి మనిషి ఖచ్చితంగా ప్రాణ భయము ప్రతి మనిషిలో ఉండే ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ ద ఫియర్ ఆఫ్ డెత్ అంటారు కదా. మరణ భయము ప్రతి మనిషికి ఉండే ప్రధానమైన భయము. అయితే చెరసాలలో వేయబడిన పేతురు ఏం చేస్తున్నాడో, దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్